श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। योऽं तः प्रविश्य मम पाचमिमां प्रसुप्तां सञ्जीवयत् अखिलशक्तिधरस्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। ॐ नमो नारायणाय 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 ॐ नमो नारायणाय। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 10వ స్కందములో మనం చివరి భాగంలో ఉన్నాం. గడచిన సత్సంగములో ఆ సమంతక పంచక్షేత్రం పరశురామ క్షేత్రంలో కూడి ఉన్నటువంటి యాదవులు, కౌరవులు, పాండవులు, అనేక మంది ప్రజలు. అటువంటి సందర్భంలో అక్కడ చాలా రోజులు గడిచిపోతున్నాయి. ఆనందంగా అందరూ ఒకరినొకరిని కలుసుకున్నందుకు సంతోషిస్తున్నారు. ఆ సమయంలో చాలామంది ఋషులు అక్కడ శ్రీకృష్ణ బలరాముల యొక్క దర్శనం కోసం అక్కడికి విచ్చేశారు. అలా విచ్చేసిన ఆ ఋషులనందరినీ, ఇంతమంది ఋషులను చూసే భాగ్యం కలగటం మనుషుడికి ఎంతో పుణ్యం చేస్తే కానీ జరగదు, దేవతలకు కూడా ఇటువంటి అవకాశం దొరకదు అని చెప్పి కృష్ణుడు ఆ మహర్షుల యొక్క రాకను స్వాగతించి, ఆహ్వానించి, దానిని ప్రశంసించి, వాళ్ళకి అతిథి సేవలు చేసి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఆ సందర్భంలో వసుదేవుడు ఆ ఋషులందరి ముందు వచ్చి ఒక ప్రశ్న వేశాడు. నమస్కరించి, కర్మ
చేయుట ద్వారానే కర్మ యొక్క బంధములో నుంచి ఎట్లా విడిపించుకునేది. కర్మ చేస్తూనే ఉంటే వేదము కర్మ చెయ్యమని విధిస్తుంది. మరి కర్మ బంధము పోతే కానీ మనుషుడికి ముక్తి కలగదు అని చెప్పి చక్కటి ప్రశ్న వేస్తే దానికి నారదులు వారు సమాధానం చెప్పారు అందరి ఋషుల యొక్క అనుమతితోటి. ఆ నారదుల వసుదేవుల సంవాదంలో ముఖ్యంగా మనము గడిచిన సత్సంగంలో చివరిగా చూశాము. అప్పుడు నారదుల వారు చెప్పిన చివరి సారాంశం ఏమిటంటే, జీవితంలో పొందవలసిన పురుషార్థములు, తత్వము అన్నిటిని ఉపదేశించి మనుషుడు ప్రతి ఒక్కడు కూడా 3 రుణాలని తీర్చుకోవాలి. ఈ లోకంలో పుట్టిన తర్వాత మనుషుడు ముఖ్యముగా వైదిక ధర్మం అనుసరించేవాడు. ఒకటి పితృ రుణం, రెండోది ఋషి రుణం. ఓ వసుదేవ, నువ్వు ఈ రెండును బాగానే రుణాలను తీర్చావు. మిగిలి ఉన్నది ఇప్పుడు దైవ రుణం మాత్రమే. ఆ దైవ రుణమును తీర్చుటకు నువ్వు మంచి మంచి యాగములు, యజ్ఞములు చేసి పవిత్రుడు అయ్యి క్రమముగా సన్యసించి ముక్తిని పొందు అని ఆయన సలహా ఇచ్చారు. అప్పుడు అక్కడ అనేక మంది ఋషులు ఉన్నారు కదా, ఆ ఋషుల యొక్క అనుగ్రహముతోటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వసుదేవుడు అనేకమైనటువంటి గృహస్థుడు చేయవలసినటువంటి యజ్ఞములను చేశాడు. తన యొక్క భార్యలందరినీ దగ్గర పెట్టుకొని చక్కగా విధిపూర్వకముగా చేసిన తర్వాత అనేక దానాలు చేసి అలా సంతోషపడ్డాడు. మనసులో చాలా ఒక శాంతి, సుఖము ఏర్పడినాయి. ఆ తరువాత ఇలా 3 నెలలు గడిచిపోయింది పరశురామ క్షేత్రంలోనే. ఇప్పుడు ఇంకా వర్షాకాలం రాబోతుందని అందరూ గమనించి వాళ్ళందరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఏమి జరిగినది అనేది ఈరోజు మనము చూస్తున్నాం. శ్రీ బాదరాయణురువాచ, సుఖమహాముని చెప్తున్నారు పరీక్షితు దగ్గర. ఆ తరువాత వసుదేవుడు ఇలా ఋషుల యొక్క దర్శనము చేతను, నారదుల వారి యొక్క ఉపదేశం చేతను మనసులో చాలా వివేకం ఏర్పడి చింతిస్తూ తన ఇంట్లోనే పుట్టి పెరుగుతున్నటువంటి కళ్ళకు ముందు కనిపించే ఆ శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడని భావించి ఆ పుత్రులు ఇద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళని గురించి ఇట్లా ప్రార్థిస్తూ పొగుడుతూ మాట్లాడాడు, గొప్పదానని చెప్తూ. కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన జానే వామస్య యత్ సాక్షాత్ ప్రధాన పురుషౌ పరౌ. మీరిద్దరూ, ఓ కృష్ణ బలరాములు, మీరిద్దరు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపులే, సాక్షాత్తుగా జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మ మాయా యొక్క రూపములే మీరు. మాయాశక్తి అండ్ పూర్ణ బ్రహ్మము మీరిద్దరు అని నాకు తెలిసినది. కాబట్టి అని చెప్పి ఆ పరబ్రహ్మతత్వం అంతటా వ్యాపించున్నదని వసుదేవులు వారు కూడా కొన్ని చక్కటి తత్వము శ్లోకములు తనకు భావములో మనస్సులో ఏర్పడినటువంటి ఆ జ్ఞానమును కొంచెం కొంచెం తెలియపరుస్తూ కృష్ణుడితోటి బలరాముడితోటి కొన్ని శ్లోకాలు చెప్పాడు. వాటి సారాంశం ఏమిటంటే, ఈ బ్రహ్మము పరమాత్మ అనేటువంటిది అంతటా వ్యాపించున్నా కూడా ప్రత్యక్ష ప్రమాణాలకి ఇది గోచరము కాదు, ఇంద్రియములకు గోచరమయ్యేది కాదు. ఇంద్రియములకు కనపడుతున్నట్లుగా ఉంటుంది కానీ అది నామరూపము, అది కాలమునకు కట్టుబడి ఉంటుంది. అటువంటి నువ్వు ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించి దానిలో క్రియాశక్తిగా, విజ్ఞాన శక్తిగా, ఇచ్ఛాశక్తిగా ప్రవేశించి నువ్వే నిలబెడుతున్నావు అని చెప్పి, అన్నిటి యందు తత్వములు అనేకముగా కనపడుతున్నా కూడా అవి స్వతంత్రములు కావు. అవన్నీ కూడా పరమాత్మ అయినటువంటి చేతనుడు అయినటువంటి నీ మీదనే ఆధారపడి అనేక చేష్టలు చేస్తూ కనపడుతుంటుందే కానీ ఆ చేష్ట వెనుక ఉన్న శక్తి, సూత్రం, ఆధారం నువ్వే, పరమాత్మ నువ్వే అని చెప్పి, ఈ పంచమహాభూతములు ఉన్నాయి.
వీటి యొక్క కలయికలే ఈ లోకంలో కనపడే అన్ని వస్తువులు, వాటి వెనుక కూడా ఉన్న పరమార్థము నువ్వే. అలాగే పంచ ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణమే కదిలే శక్తిగా, మాట్లాడే శక్తిగా, అనేక రకములైనటువంటి ఇంద్రియ శక్తులుగాను అది వ్యక్తమవుతున్నది ఆ ప్రాణశక్తి. కానీ ఆ ఇన్ని శక్తులకు అన్నిటికీ వెనకాల ఉన్నటువంటి చైతన్య శక్తి నువ్వు లేకపోతే ఇవన్నీ ఉండవు. అలాగే అనేక శబ్దములను చెప్పేటువంటి ఈ వాక్ ఉన్నదే, వాగింద్రియం, దీని వలననే లోకంలో అన్ని పదార్థాలకు అనేక రకాల పేర్లు, ఆ రూపాలకు అనేక పేర్లు చెప్పటం జరుగుతున్నది. సో పదార్థ భేదాలను కలిగించేది ఎవరు? ఈ నామాలే. అటువంటి నామ వైఖరి వాక్కు కూడా నువ్వే అని చెప్పి, తర్వాత బుద్ధిలో ప్రతి ఒక్కరి కూడా నేను ఉన్నాను అనే అనుభూతి ఉన్నది, చూసావా? ఆ అనుభూతి కూడా నువ్వే. అందరికీ ఉంది కదా నేను అనే అనుభూతి, అది నువ్వే అంటున్నాడు. అలా చెప్పి తర్వాత ఈ కర్మ వాసనలతోటి ఈ లోకంలో ఇలా శరీరాలు తీసుకొని మరలా పుడుతూ చచ్చిపోతూ ఉన్నటువంటి జీవుడున్నాడే, ఇతడికి ఆశ్రయమైనటువంటిది మాయాశక్తి ఏదైతే ఉన్నదో, ఆ మాయాశక్తి ఆశ్రయం అంటే మాయాశక్తి వలననే ఈ శరీరాలు, ఈ కర్మలు, ఈ పుణ్యపాపాలు, ఈ జనన మరణాలన్నీ కనపడుతున్నాయి, ఏర్పడుతున్నాయి. ఆ మాయాశక్తి కూడా నువ్వే అని చెప్పి ఇలా అనేక శ్లోకాల్లో ఇట్లాంటి నిన్ను తెలుసుకోవాలని ప్రయత్నం చేయకుండా అజ్ఞానము చేత కర్మలనే చేస్తూ ఉంటారే, ఈ జ్ఞానాన్ని పొందకుండా కర్మలకే ముఖ్యత్వం ఇస్తూ, మాయాలోకమునికే ముఖ్యత్వమునిస్తూ, నామరూప ప్రపంచానికే ముఖ్యత్వం ఇస్తుంటారే, వాళ్ళందరూ ఏమిటి గతి అంటే ఈ జన్మ మృత్యు ప్రవాహం అనే సంసారం ఉందే, ఈ సాగరంలో వాళ్ళు భ్రమిస్తూనే ఉంటారు అని చెప్పాడు. అని చెప్పి అది గురించి తర్వాత ఈ మనుష్య జన్మ పరమ పురుషార్థమైన మోక్షముని, ఈ జ్ఞానమును పొందుటకు చాలా చక్కటి అనువైనటువంటి ఒక శరీరం, సాధనం. ఇది దుర్లభం కూడా పొందటం. కానీ అటువంటి శరీరం ఎట్లాగో ఈశ్వరుడు ఇచ్చ చేత అనుకోకుండా నాకు దొరికింది. కానీ ఏం చేశాను, నేను నీ మాయ యొక్క ఇదిలో పడిపోయి స్వార్థంలోనే తగులుకొని ఈ శరీరమే నేననుకుంటూ అసావధానుడిగా ఉంటూ కేర్లెస్గా ఉండి ఇట్లా వయస్సు అంతా అయిపోయింది చూసావా అంటున్నాడు. చూడండి, భగవంతుడు పరమాత్మ ఈశ్వరుడికే జన్మనిచ్చినటువంటి తండ్రి అయిన వసుదేవుడు కూడా ఇలా చింతించి ఈ అజ్ఞానం అనేది ఉందని తెలుసుకోవాల్సిందే. పరమాత్ముడే కొడుకుగా పుట్టినా కూడా ఈశ్వరుడే. చూసారా, ఈ తెలివి రాకపోతే ఒక మనిషికి ఎదురుగా భగవంతుడున్నాను సరి, ఎంత పెద్ద గురువుగారు ఉన్నాను సరి, మనలో నుంచి మనకు ఈ జ్ఞానం మీద శ్రద్ధ కలగాలి, ఈ జ్ఞానం మీద శ్రద్ధ రావాలి. ఆ శ్రద్ధ వచ్చిందంటేనే మనం తప్పించుకుంటాం. ఇది కావాలని నేను టైం వేస్ట్ చేశానంటున్నాడు వసుదేవుడు. అలా చెప్పిన తర్వాత, కాబట్టి నిన్నే శరణు వేడుకుంటున్నాను, నువ్వు నాకు పూర్ణమైన జ్ఞానము ప్రసాదించి నన్ను అనుగ్రహించు, నీ పాదపద్మమునే నేను శరణు వేడుకుంటున్నాను. ఇక మీద ఈ ఇంద్రియములు, భోగములు, ఈ లోక విషయాల మీద నాకు తృష్ణ ఉండకూడదు, అది చాలు. ఓకే, ఏంటే ఈ ఆశ వలననే, డిజైర్ వలననే నేను మరణించే దేహాన్ని ఏమనుకుంటున్నానంటే, ఇది ఆత్మ అనే బుద్ధితోటి ఇంతకాలం ఉన్నాను కాబట్టి, అట్లా ఉన్నాడు కాబట్టే పరబ్రహ్మమైనటువంటి పరమాత్మ నువ్వు నా కొడుకుగా పుడితే నీ మీద నాకు పుత్రుడు, నా కొడుకనే బుద్ధే కలిగి ఉన్నాను, కానీ నీ యొక్క స్వరూపమును తెలుసుకోలేకపోయినాను ఇంతకాలం అని చెప్పి, నువ్వు ఆ రోజే చెప్పావు. ఎప్పుడు
ఆ కారాగార గృహంలో ప్రసవించినప్పుడు వెంటనే జన్మించినప్పుడు ఆవిర్భవించినప్పుడే నువ్వు చెప్పావు మా ఇద్దరికి, నేను ఈ అవతారం తీసుకున్నది ప్రతి యుగంలో కూడా ఇట్లా నా ధర్మమును నేనే రక్షించుకోవాలి. ఈ ధర్మం అంతా నా చేత, ఈ సృష్టి నా చేత చేయబడింది కాబట్టి దానిని రక్షించేవాడిని కూడా నేనే. సృష్టికర్త, పాలకకర్త, సంహారకకర్త, రక్షణకర్త అన్నీ నేనే. కాబట్టి నువ్వు అలా చెప్పావు ఆ రోజే. కానీ ఆ తర్వాత కొడుకు పుత్రుడనే ప్రేమతోటి, వాత్సల్యంతో ఇట్లాగే ఈ జ్ఞానంను ఆ బీజము వేశావు. కానీ నేను దాన్ని పెద్ద చెట్టుగా పెంచుకొని జ్ఞానమును పొందలేదు అని చెప్పి వసుదేవుడు వాపోతూ ఆ కృష్ణుడి దగ్గరికి చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఇట్లా మాట్లాడాడో ఇద్దరు వాళ్ళు బలరాముడు కృష్ణులు కృష్ణుడికి తల వంచి నమస్కారం చేసి ఆ వసుదేవుడు చెప్పిన మాటలని ప్రశంసిస్తున్నాడు కృష్ణుడు. శ్రీ భగవానువాచ, ఏమంటున్నాడంటే, ఓ తండ్రి గారు, మీరు మాట్లాడిన ఈ మాటలున్నాయే, ఉపదేశం వచనాలు చాలా యుక్తియుక్తముగా ఉన్నాయి, చాలా అర్థముతో కూడి ఉన్నాయి. ఎందుకంటే మీరు అటువంటి తత్వమును మీ పుత్రులమైనటువంటి మా ఇద్దరికి కూడా ఈ తత్వమును చక్కగా వివరించి చెప్పారు. కాబట్టి నీకు తత్వం అంతా విషయం మనసులో ఉన్నది తెలుసు. కానీ ఇప్పుడు కృష్ణుడు ఇంకొక 3 శ్లోకాలు చెప్పి ఆ తండ్రికి ఇంకొక కూడా ఆ లోపల కలిగినట్టు వివేకానికి ఇంకొంచెం వెలుతురునివ్వటానికి 3 శ్లోకాలు చెప్తున్నాడండి భగవానుడు. శ్రీ భగవాను వాచ, అహం యూయమసావార్య ఇమే చ ద్వారకౌకసః సర్వేప్యేవం యదుశ్రేష్ఠ విమృశ్యా సచరాచరం. కరెక్ట్గా చెప్పారు. కానీ నన్నే పరబ్రహ్మ నువ్వు అంటున్నారు. అదే కాదు తండ్రి గారు, ఈ యాదవుల శ్రేష్ఠులలో పుట్టినటువంటి మీరు, నేను, ఈ అన్నయ్య గారు బలరాముడు, ఈ ద్వారకాల్లో ఉన్నటువంటి అందరు ద్వారకావాసులు అందరూ కూడా అందరి యందు అంటే లోకంలో అందరి మనుషులు అన్ని జంతువుల యందు కదిలే కదలని ప్రాణులు కూడాట. కదిలే మరియు కదలని అంటే చెట్లకు కొంచెం ఉంది ప్రాణశక్తి, అది కదలవు. అలాగే కొండలు రాళ్లల్లో కూడా సత్తు ఉన్నది, కానీ చిత్తు వ్యక్తం అవ్వట్లేదు అక్కడ, అంతే. అవన్నీ కూడా ఇదే విధంగా మీరు చెప్పినట్లుగానే అన్నీ ఆ బ్రహ్మస్వరూపమే అని తెలుసుకోవాలి అని చెప్పి, ఆత్మా హేకస్య స్వయం జ్యోతి నిత్యోన్యో నిర్గుణో గుణైః ఆత్మ సృష్టైస్తత్కృతేషు భూతేషు బహుదేయతే. ఆత్మతత్వం గురించే ఒక శ్లోకంలో చక్కగా భగవంతుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఎందుకు తెలుసుకోవాలి? పరబ్రహ్మే అంతటికి ఆధారం, అది ఒక్కటే తప్ప మీ కనపడే నామరూపాలన్నీ సత్యము కాదు, నిత్యము కాదని ఏం తెలుసుకోవాలంటే మరి ఉన్నది అది ఒకటే. అది తెలియకపోతే ఇది మనల్ని భ్రమింపచేస్తుంది, నామరూపాల ప్రపంచం. దానివలన దుఃఖం వస్తూ ఉంటుంది, మరలా జన్మలు వస్తుంటాయి. ఇంక ఈ అజ్ఞానంలో నుంచి మేలుకోం. కాబట్టి అద్వితీయము, స్వయం ప్రకాశము, నిత్యము, నిర్గుణము అయినటువంటి ఆత్మ ఈ నామరూపాల ప్రపంచం దేహముల కంటే కూడా అది విలక్షణమైనది. అది విలక్షణము. వీటిలో కలిసిపోయి మనకు అది తెలియనట్లుగాను, అది కనుమరుగైపోయినట్లుగాను, ఈ కనిపించే నామరూపాలే సత్యం అన్నట్లుగా అనిపిస్తున్నాయి. ఓకే, ఇది విలక్షణమైనది. సో ఆత్మ వేరేమిటి? ఆత్మ తన చేతనే తన నుండియే సృష్టించబడిన గుణములను ఆధారముగా చేసుకొని గుణములచే చేయబడే ప్రాణులందు ప్రతిఫలిస్తున్నది. ప్రతిబింబముగా ప్రతిఫలిస్తున్నప్పుడు ఆత్మ అనేకముగా అయినట్లుగా కనపడుతున్నది. అవ్వలే.
అనేకం అవ్వలేదు, ఏమీ లేదు. మరి ఒకే సూర్యుడును పైనున్న ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడు కింద 10 కుండలు 10 బిందెలలో నీళ్లు పెడితే 10 బిందెలలో 10 సూర్యులు కనపడతారు. దానివల్ల సూర్యుడు 10 అయినాడా ఏమిటి? 20గా ముక్కలైనాడా? విభజించబడ్డాడా? లేక అద్దాల మహల్లోకి వెళ్తాం, గుళ్ళల్లో అద్దాల గదులు ఉంటాయి కదా దేవుడికి, అందరూ చూసుంటారు మీరు. చాలా ఆనందంగా ఉంటుంది అది చూస్తే. అది దాంట్లో వేదాంతం ఉంది. లోపలికి వెళ్ళేది మనం ఒక్కళ్ళమైనా కూడా అక్కడ లోపల అనేక వేల మన యొక్క ప్రతిబింబాలు కనపడతాయి. అవన్నీ సత్యమా? కాదు కదా, సత్యము కాదు. సత్యమైనది ఒకటే ఒకటిని, నేను లోపలికి వెళ్ళిన వాడిని. నేను బయటికి వచ్చేస్తే మరలా అక్కడ అవి ఏవి ఉండవు. అలాగే జ్ఞానమునకు మేలుకుంటే ఈ నామరూప ప్రపంచము నిత్యము సత్యము కాదనే జ్ఞానం ఏర్పడినప్పుడు ఈ బ్రహ్మస్వరూపం ఒక్కటే అనేది తెలుస్తుంది, గ్రహించబడుతుంది మన చేత. అనేకమైనట్లుగా భావించి ప్రతీతమవుతున్నదే కానీ అది సత్యము కాదు. తర్వాత 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఖం వాయుర్జ్యోతిరాపః భూసత్కృతేషు యథాశయం ఆవిక్స్థిరోల్పభూర్యేకో నానాత్వం యత్యసావపి. ఈ పంచమహాభూతాలు అవి అందరికీ మన కళ్ళకి ప్రత్యక్షంగానే కనపడుతున్నాయి. భూమి జలము బాగా తాకి చూడొచ్చు, రుచి చూసి చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు, స్పర్శించి చూడొచ్చు. వాటిలో శబ్దము కూడా కనపడుతుంది, చెవులతో వినొచ్చు. కానీ అగ్నిని మాత్రం అంత సులభంగా చూడలేం. అలాగే వాయువుని అంతకంటే ఇంకా సూక్ష్మముగా ఉంది, ఆకాశం ఇంకా సూక్ష్మముగా ఉంది. ఈ ఇంద్రియాలు అంత తేలికగా చట్టుని గ్రహించలేవు, చిటిక్కున గ్రహించలేవు. ఏం చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ? ఈ పంచభూతాలు ఇప్పుడు వాటి చేతట చేయబడినటువంటి ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే మట్టిని తీసుకొచ్చి కుండలు చేసేవాడు ఒకే మట్టితోటి అనేక రకాల కుండలను చేస్తాడు, అనేక సైజులను చేస్తాడు కదా. అప్పుడు కానీ ఉన్నది ఒకే మట్టి అయినను అనేకముగా కనపడు. అదే మాదిరి ఈ ఆత్మ, అద్వితీయ ఆత్మ కూడా ఒక్కటే. కానీ ఇది రకరకాలైనటువంటి ఉపాధులలో, మనుష్యుడనే ఒక శరీరం అది పంచభూతమే, జంతువు అనే ఒక శరీరం అది పంచభూతమే, చెట్టు అనే ఇంకొక శరీరం అది పంచభూతమే. అన్నీ మట్టే, ఉదాహరణలో చెప్పినట్టు పంచభూతాలు అన్నీ. కానీ ఇవి సైజులు, వాటి యొక్క రూపాలు వేరుగా ఉండటం వలన మనం ఏమనుకుంటున్నామంటే ఇవన్నీ వేరువేరు అని. కానీ అన్నీ ఆ బ్రహ్మమే ఇన్నిగా కనపడుతున్నాడు. ఒకే పరమాత్మ బ్రహ్మం ఇన్నిటిగా కనపడుతున్నాడు. కాబట్టి కనపడుతున్నాడని చెప్పి ఇవన్నీ సత్యము కాదు. ఇవన్నీ నామరూపాలు కనపడక ముందు కూడా, బంగారం నగలు అవ్వకముందు అనేక రకాలైనటువంటి గాజులు, చెవులు దిద్దులు, ముక్కు పొడకలు, నెక్లెస్లు అవ్వకముందు అది బంగారం ముద్దగా ఉంది. ఇప్పుడు అది కొంచెం కొంచెం రూపం మార్చుకొని అది ఇప్పుడు బంగారమే ఉంది. మళ్ళీ అన్నిటినీ కరిగించేసేస్తే అప్పుడు బంగారమే ఉంది. అట్లాగా అర్థం చేసుకోవాలి అన్నీ. కాబట్టి వృక్షములు ఇవన్నీ పుట్టడం, పోగటం, అనేక రకాల దేహాలు, ఈ పరిణామాలు, మార్పులు, హెచ్చు తగ్గులు, ఇవన్నీ కూడా సత్యము కాదు, కానీ ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అది మనము గ్రహించాలి, ఈ మనస్సు చేతనే గ్రహించాలి. గ్రహించకపోతే ఈ మనస్సు ఆ నామరూపాలే సత్యమనే బుద్ధితోటే గ్రహించి అదే నమ్ముతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వివేకము చింతన కావాలి. తత్వచింతనం చేస్తే ఈ విషయం అర్థమవుతుంది అని చెప్పి 3 శ్లోకాలలో కృష్ణుడు తత్వమును మరలా కొంచెం బాగా రిఫైన్డ్ చేసి చాలా చిన్నదిగా సారాంశాన్ని చక్కగా చెప్పాడు. ఆ తర్వాత సుఖదేవులు వారు అంటున్నారు, ఇలా తత్వమును కృష్ణుడు చెప్పిన తర్వాత విన్నాడా, దేవకి కూడా కొన్ని
చక్కటి మాటలు మాట్లాడి ఆవిడ కూడా కొన్ని శ్లోకాలు భగవంతుడిని ప్రార్థించి ఆయనని ఇట్లా సర్వజ్ఞుడని గ్రహించి మాట్లాడింది. అలా మాట్లాడిన ఆవిడకి సడన్గా మరలా తన 6 పిల్లలు పుట్టి చనిపోయినారే వెంటనే కంసుడి చేతిలో, వాళ్ళని నాకు చూడాలని ఉంది. నువ్వు నీ గురువుగారు అయినటువంటి సాందీపని యొక్క కొడుకుని చచ్చిపోయిన వాడిని తీసుకొచ్చి మరలా ఆయనకి అప్పగించి తెచ్చావే, కాబట్టి నా కొడుకుల్ని కూడా నేను చూడాలని ఉంది, నా పిల్లలు చనిపోయిన వాడని అని చెప్పి ఈవిడికి ఆశ వచ్చింది. చూసారా, ఒక పక్కన తత్వం అంటున్నాము, పరమాత్ముడు అంటున్నాం, అన్నీ ఒకటే అంటున్నాం, కానీ మళ్ళా ఏదో ఒక మూలలో బుద్ధిలో ఈ వాసన, ఆశ అనే వాసన, డిజైర్ అనే వాసన అది ఉన్నంత వరకు ఇలా అనిపిస్తుంది. సరే, తల్లి అడిగింది ఇట్లా, ఆ పిల్లలు నాకు తీసుకొచ్చి చూపించండి, నేను చూడాలందంటే వెంటనే బలరాముడు కృష్ణుడు వాళ్ళ యొక్క యోగశక్తితోటి ఎక్కడికి వెళ్ళారు? సుతల లోకానికి వెళ్ళారట. సుతల లోకం అంటే అక్కడ బలి చక్రవర్తి రాజుగా ఉన్నాడు, ఇప్పుడు కూడా రాజుగా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆయనకి భగవంతుడు వామనావతారంలో వరమిచ్చాడు. వెంటనే అక్కడికి వెళ్ళారు. వెళితే వీళ్ళని చూసి బలి చక్రవర్తి చాలా ఆనందపడ్డాడు. వాళ్ళని సత్కరించి పూజలు చేసి నమస్కారాలు చేసి మహోభాగ్యం మహోభాగ్యం అని చెప్పి ఆ బలి చక్రవర్తి కూడా మరలా అక్కడ కొన్ని కృష్ణుడితోటి మంచి వేదాంత తత్వ విషయాలని అడుగుతూ భగవంతుడి యొక్క గొప్పదనాన్ని పొగుడుతూ నన్ను తొందరగా ఈ చీకటితో ఉన్నటువంటి సంసారం అనే నూతిలో నుండి నూతి అనే ఇల్లు, కానీ చీకటిగా ఉండే భావి ఇల్లు, దీంట్లోంచి నన్ను బయటపడే అంటున్నాడు. ఆ సుతలంలో అనేక సుఖాలు ఉన్నాయి, కానీ చిన్నప్పటి నుంచే భక్తుడు కదా అప్పుడే. కానీ భగవంతుడు ఇంకా నీకు ప్రారంభం ఉన్నది, నువ్వు చక్కగా పోయి అక్కడ ఉండాలి, ఆ తర్వాత నువ్వు మరలా ఒక మన్వంతరానికి మనువపోతున్నాడు బలి చక్రవర్తి. ఇవన్నీ ఉన్నాయి, కానీ మొత్తంలో నాకు జ్ఞానము నా దగ్గర నుంచి వెళ్ళిపోకూడదని నాకు జ్ఞాననిష్ట కావాలి. నీ పాదపద్మాలే నాకు కావాలి, ఆ భక్తి కావాలి, దాన్నే ఆశ్రయించుండాలి నేను అని చెప్పి నన్ను అనుగ్రహించమని అడిగాడు బలిచక్రవర్తి. మరల ఆల్రెడీ భగవంతుడు అనుగ్రహించాడు వామనావతారంలో. కాబట్టి నీవు నాకు రక్షించాలి అని చెప్పి ఆ తర్వాత పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ పిల్లలు వాళ్ళ కథ ఏమిటో ఉన్నది. స్వయంభూ మన్వంతరంలో వీళ్ళు 6 అసలు హిరణ్యకశిపుకు పుట్టారట. అక్కడ వెంటనే వాళ్ళు చనిపోయినారు. అసలు వీళ్ళు ఎందుకు హిరణ్యకశిపుకు పుట్టారంటే వాళ్ళు ఏదో దేవతలు, వాళ్ళు యాక్చువల్గా దేవతల రూపంలో ఉన్నప్పుడు ఏదో తప్పు చేశారు. పురాణాల్లో చాలా చూస్తాం అలాంటి కథలు. ఏదో తప్పులు చేస్తే వాళ్ళు మరలా ఇట్లాంటి జన్మలు ఎత్తుతారు దేవతలు కూడా. అప్పుడు వీళ్ళు 6 పుత్రులు ఇక్కడ చివరిగా మరలా దేవకి గర్భంలో పుట్టి వెంటనే కంసుడి చేత సంహరించబడ్డారు. వాళ్ళ ప్రారంభం తీరిపోయింది. తర్వాత వాళ్ళ దేవతా శరీరాలతోటి వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు అని చెప్పి ఈ కథ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇదెవరు? కృష్ణుడే చెప్తున్నాడు. ఓకే, ఇదంతా చూసినటువంటి దేవకి వసుదేవులకి ఇప్పుడు బాగా అర్థమైపోయింది ఈ మాయాశక్తి. కృష్ణుడు వెళ్ళి ఆ చనిపోయిన పిల్లల్ని తీసుకురావటం, వాళ్ళ పూర్వ చరిత్ర ఇట్లా ఉండటం అని, ఆహా జగత్తు మొత్తం విష్ణు మాయాచేతనే ప్రవర్తిల్లుచున్నది, కప్పివేయబడి ఉన్నది అని చెప్పి జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత దానితోటి ఈ కథ అయిపోయినది. దీనిని ఎవరైతే ఇలా వింటారో అని చెప్పి ఫలశ్రుతి కూడా చెప్పారు. ఆ తర్వాత చిన్న చిన్న కథలు ఉన్నాయి, వాటిని నేను జస్ట్ జ్ఞాపకం చేస్తూ మనం ఈరోజు ముఖ్యంగా శృతి గీత అనే ఒక ముఖ్యమైన శృతి గీత. ఈ తర్వాత అధ్యాయంలో రాజోవాచ, మరలా పరీక్షిత్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఓకే,
నాకు బామ్మ నాయనమ్మ అయినటువంటి ఆ సుభద్రని ఆ, సుభద్రను అర్జునుడు ఎట్లా మా తాతగారు ఆయన ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఆ వివాహం ఎలా జరిగిందని అడుగుతున్నాడు. అప్పుడు దానికి సుభద్ర అపహరణం, అదే అర్జునుడు ఎట్లా సుభద్రని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ వివాహం గురించి సుభద్ర అర్జునుల పరిణయనం అది అయిపోయింది. అది చెప్పారు. చెప్పిన తర్వాత కృష్ణుడితో పాటుగా ఒకసారి బలరాముడు కృష్ణుడు అనేక ఋషులతోటి మిథిలా నగరానికి వెళ్ళాడు. ఆ మిథిలా నగరాన్ని పాలిస్తున్నటువంటి అప్పుడు ఆ సమయంలో బహుళాశ్వన్ అనే ఒక రాజు ఉన్నాడు. అదే సమయంలో అక్కడే ఆ దేశంలోనే శృతదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు చాలా పరమభక్తులు. సో కృష్ణుడు వాళ్ళని అనుగ్రహించటం కోసం వాళ్ళ చోటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని వాళ్ళని అనుగ్రహించాడు. అక్కడ కూడా శృతిదేవుడు కొన్ని మంచి మంచి వైరాగ్యం వివేకం మాటలని చెప్పి జరుగుతుంది. భగవంతుడు వాళ్ళని అనుగ్రహించాడు. అలా అయిన తర్వాత అనేక ప్రశ్నలు వేస్తాడు. దానికి అన్నిటి కూడా అక్కడ ఉన్నట్టు ఋషులు సమాధానం చెప్తారు. అవంతా విన్న తర్వాత పరీక్షితాజ మరొక ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటంటే, ఓ మహర్షి పరీక్షితువాచ బ్రహ్మన్ బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః కథం చరంతి శ్రుతయః సాక్షాత్ సదసతః పరే. సత్తుకి అసత్తుకి విలక్షణముగా ఉన్నటువంటి, కార్యకారణములకు విలక్షణముగా ఉన్నటువంటి పరబ్రహ్మం అనే ఈ పదమున్నదే, అది ఏమిటి అసలు అనేటువంటిది నిర్దేశించి చెప్పటానికి సంభవం కాదు. మాటలతోటి దాన్ని పూర్ణముగా చెప్పి తెలియచేయటం కష్టం. అటువంటి పరబ్రహ్మ నిర్గుణము, కార్యకారణములకు విలక్షణముగా ఉన్నది. అటువంటి పరబ్రహ్మను యొక్క గుణాలు, ఆ పరబ్రహ్మ అంటే ఇట్లా ఉంటాడని బట్టి శృతులు, ఉపనిషత్తులు ఎట్లా వాటిల్లో ఆ విషయాన్ని చెప్పగలుగుతున్నాయి? ఆశ్చర్యంగా ఉందే, ఎట్లా బోధించగలుగుతాయి అని చెప్పి అడిగాడు ప్రశ్న. ఇది చాలా లాజికల్, ఆలోచించవలసినటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న. దానికి ఏమిటంటే, శ్రీ శుక ఉవాచ శబ్దములు, మనస్సు ఆ బ్రహ్మమును తెలియలేవు, నిజముగా వర్ణించలేవు. కానీ సుఖదేవులు వారు ఏం చెప్తున్నారంటే, బుద్ధీంద్రియ మన ప్రాణాన్ జనానామసృజత్ ప్రభుః మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనే కల్పనాయ చ. ఈ బ్రహ్మం, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ భగవానుడు ఈ జీవులని సృష్టించినప్పుడు వీళ్ళ విషయ భోగాల కోసం అర్థమును, డబ్బుల్ని, సంపదను సృష్టించాడు. అంద జన్మకు కారణమయ్యేటువంటిది మరలా వీళ్ళకి కర్మను ఇచ్చాడు. అంటే ధర్మము, అర్థము ధర్మము, పురుషార్థాలకి ఒక చక్కటి వ్యత్యాసమైనటువంటి ఒక వివరణం. తర్వాత జీవులకు లోకంలో భోగము అనుభవించాలి కదా, విషయ భోగాలు బయట ఉండాలి, అవి తెచ్చుకోవాలంటే డబ్బులు కావాలి. తర్వాత కర్మ చేసేటప్పుడు మాత్రం ధర్మం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ధర్మం అధర్మం అనేది తెలుసుకొని కర్మ చేయి. తర్వాత లోకంలో భోగములు అనుభవించడం కామము అనేటువంటిది సృష్టించాడు. తర్వాత ఈ మూడిటి నుంచి తప్పించుకొని మనస్సు చేసే కల్పనలు ఇవన్నీ, ఓకే, కామం, జన్మ, కామ కర్మ జన్మ, వీటిలోంచి తప్పించుకోవడానికి కూడా నివృత్తి కోసం మోక్షం అనేటువంటిది కూడా మరలా బుద్ధికి, బుద్ధి ఉంటే వాటి వలన ఇంద్రియములు మనస్సు ప్రాణం ఉంటే వాటిని సృష్టించాడు మోక్షము కొరకు.
చూడండి, అందుకని జంతువులన్నీ మోక్షాన్ని పొందలేవు. వాటికి ఇంత మనస్సు బుద్ధి వికసించలేదుగా, ఇంద్రియాలు ఉన్నా కూడా. ఏంటి చెప్పబోతున్నారంటే ఒక ముఖ్యమైన శ్లోకం తర్వాతది. ఈ ఉపనిషత్తులు ఎట్లా బ్రహ్మను ప్రతిపాదిస్తాయని నువ్వు అడిగావు కదూ. నైషాహ్యుపనిషద్ బ్రాహ్మీ పూర్వేషాం పూర్వజైర్ధృత శ్రద్ధయా ధారయేద్యస్తాం క్షేమం గచ్చేదకించన. చాలా ముఖ్యమైన శ్లోకం. సో ధర్మార్థ కామములు మోక్షము కోసం ఇది ఎలా చెప్తాయి ఉపనిషత్తులు అంటే, పరోక్షమైన ఉపదేశమే. అది పరోక్షముగానే చెప్తాయి, నేరుగా బ్రహ్మమును చెప్పలేవు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని చెప్పి నేతి వాక్యములతోటి, నేతి అంటే నెగేటింగ్ అలా పరోక్షమైన ఉపదేశం చేస్తాయి. కానీ ఈ వినేవాడు గురువు పరోక్షముగానే టీచ్ చేస్తున్నప్పుడు కూడా ఆ చెప్తున్నటువంటి గురువు తాను బ్రహ్మమని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఆ చెప్తున్నటువంటి ఆయన యొక్క ఆత్మశక్తి, ఆత్మే కదా చెప్తున్న దాంట్లో నుంచి, అదేమిటవుతుందంటే అపరోక్షమైనటువంటి అనుభూతిని ఆ వినే శిష్యుడికి కలిగిస్తుందట. చూడండి ఆశ్చర్యం ఇది ఎట్లా జరుగుతుందంటే అదే మ్యాజిక్. చెప్పేదంతా అపరోక్షమైనటువంటిది. ఓకే, ఈ ఇంద్రియములు, మనస్సు, శరీరము కనపడేది మొత్తం కూడా ఈ టీచింగ్ చేయటం, వినటం అనేది కూడా అంత మాయలో జరుగుతున్నది. కానీ ఇట్లా ఉన్నప్పటికీ కూడా, అది పరోక్షముగా చెప్తున్నప్పటికి కూడా అది అపరోక్షమైనటువంటి స్వానుభూతి, తన యొక్క హృదయ స్థానంలో ఉన్న తన స్వరూపాన్ని అది తెలియచేస్తుంది. ఇదే దాని యొక్క గొప్పతనం. అలా చెప్తున్నప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ సుఖదేవులు వారు, ఈ బ్రహ్మను ప్రతిపాదించేటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వేదములో కూడా గమనించాలి, ఆ వేద అంతములో ఉన్నటువంటి ఉపనిషత్తులు మాత్రమే బ్రహ్మమును ఇట్లా ప్రతిపాదిస్తాయి. మిగతా అదంతా కూడా కర్మకాండ, అర్ధకామ ధర్మముల కోసం చెప్పబడినటువంటివి. ఆ చివరిలో చెప్పిన సారముగా చెప్పబడిన వేదాంతము, వేదసారము, వేదాంతము, అవి ఉపనిషత్తులు. పూర్వం ఈ బ్రహ్మదేవుడి యొక్క పుత్రులైనటువంటి ఈ సనత్కుమార, సనక, సనందనులు ఉన్నారే, పూర్వం పుట్టిన వాళ్ళు. పూర్వం అంటే మొట్టమొదట బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులుగా పుట్టినటువంటి వాళ్ళు ఈ ఉపనిషద్ బ్రాహ్మీని వాళ్ళు ధారణ చేశారట, ధరించుకున్నారట. ఈ పదం చాలా ముఖ్యం. అదేంటి ఉపనిషత్తుని ధరించుకోవడం ఏంటి? అదేంటి ఒక వస్త్రమా లేక పంచ చీరయ? ఎట్లా ధరించేది? షర్ట్ ప్యాంట్ ఏమిటది? ధారణ చేసుకున్నారు వాళ్ళు. ధృత అంటే అర్థమేమిటి? ఆ ఉపనిషత్తుని విన్నప్పుడు ఆ ఉపనిషత్తు నేను, అది పుస్తకం కాదండి, నేను అనిపిస్తున్నటువంటి ఇక్కడ ఆ స్ఫురణ ఉందే, ఆత్మస్ఫూర్తి బోధం ఉందే, అది రెండు ఒకటే. అది ధరించుకోవడం, తన్ను తాను ఉపనిషత్తుగా తెలుసుకోవటం. అందుకని ఉపనిషత్తు అనేటువంటిది పదాలు కాదు, మాటలు మాత్రం కాదు, అది బ్రహ్మమే. ఉపనిషత్తు అంటే అర్థం బ్రహ్మం, పుస్తకం కాదు, వేరేదో అనేక రకాలైన మాటలు కాదు, బ్రహ్మం. అది వాళ్ళు ధరించుకున్నారంటే వాళ్ళ హృదయంలో దానిని వాళ్ళు దర్శించుకున్నారు అని అర్థం. ఈ దర్శించుకోవటానికి అంటే ఉపనిషత్తే అయినారు వాళ్ళు. అందుకనే ఉపనిషత్తు చెప్తుంది బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఈ బ్రహ్మమును తెలుసుకున్నానని తెలుసుకుంటున్నవాడు ఆ బ్రహ్మమే అయిపోతాడు. సో తెలుసుకున్నవాడు తెలుసుకోబడినది వేరుగా ఉండరు. ద ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ బికమ్స్ వన్. ఈ విషయంలో మాత్రం అది ఉపనిషత్తుని ధరించటం అంటే. సరే చెప్పి తర్వాత ఎట్లా అంటే శ్రద్ధయా ధారయేత్. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన వార్త ఏమిటంటే శ్రద్ధ. ఉపనిషత్తుకి ఇంకొక పేరండి శ్రద్ధ.
ఏ డిక్షనరీలో ఉందని అడగకండి. మన హృదయంలో శ్రద్ధ అనేటువంటిది ఈ ఆత్మ మీద, నా మీద నాకు, నా స్వరూపం మీద నాకు శ్రద్ధ ఏర్పడింది. శ్రద్ధ అంటే దృష్టి దాని మీదకి వచ్చినదంటే అది ఉపనిషత్తు. ఇంకా ఆ శ్రద్ధ తానే తన స్వరూపాన్ని తెలుసుకుంటుంది. కాబట్టి యమైవైష వృణుతే తేన లభ్య అని కఠోపనిషత్తులో చెప్పబడింది. ముండకోపనిషత్. యమైవైష వృణుతే తేన లభ్య. ఈ దేవుడు పరమాత్ముడు బ్రహ్మ ఇవన్నీ సృష్టి చేసి చివరికి ఈ ఇంద్రియ విషయములను బయట పెట్టాడు. ఇంద్రియాలని బయటికి చూసేట్లుగా తిప్పిపెట్టాడు. మనస్సు కూడా బయటే చూసేట్లుగా పెట్టాడు. ఇది పెద్ద ఒక భగవంతుడు చేసిన ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పి ఉపనిషత్తు అక్కడ ఆయన మీద దోషం చూపిస్తున్నట్లుగా వ్యంగ్యంగా చెప్తుంది. పరాంచికాని వెతృణత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మను. మనసుని బయటికి తిప్పి అది లోపలికి చూడు అంటే ఎట్లా చూస్తుంది? తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మను. వెలిలోదే చూస్తుంది కానీ అంతరాత్మను చూడదు. కానీ ఎవరైతే ఈ గురువు కృపచేత, శాస్త్ర కృపచేత, ఈ శ్రద్ధతోటి ఆ ఉపనిషత్తుని విని గ్రహించుకొని తను ధరించుకుంటాడో వాడు కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్ అని చెప్పి. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పుందంటే ఈ సనకాదులు ధరించారు. అటు వాళ్ళు ఇది ధరిస్తే ఏమవుతుందంటే ఈ దేహాభిమానములన్నీ తొలగిపోయి ఈ జ్ఞానం చేత మోక్షము, నాకు దేహము లేదు, జన్మ లేదు, పుణ్యపాపాలు లేవు, న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానందరూప శివోహం అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవటానికి పేరే మోక్షం అండి. మోక్షం అనేది వేరే ఏదో లోకల్లో ఎక్కడో ఒక చోట అవుతుందని కాదు. ఇలా సమాధానం చెప్పిన తర్వాత నువ్వు అడిగావి ఈ ప్రశ్న చూడు, ఇలానే ఈ ప్రశ్నను నారదుడు ఒకసారి లోకమంతా సంచరిస్తూ నారాయణ ఋషిని కలుసుకున్నాడు. ఆయన దర్శించాడు. ఎక్కడ? బదరికాశ్రమంలో, హిమాలయాల్లో కలుసుకున్నప్పుడు ఇలానే నీలాగని ఈ ప్రశ్నను ఆ నారాయణ ఋషి దగ్గర ఆయన అడిగాడు నారదుల వారు. అప్పుడు నారాయణ ఋషి ఏం చెప్తున్నాడంటే, నారాయణ ఋషి ఎవరు అనేది ఇక్కడ ఒక శ్లోకంలో ఆయన పరమాత్మ స్వరూపమే. నరనారాయణులు, ఆ నరనారాయణులు ఇద్దరే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడిగా పుట్టారు, మరలా అవతారం తీసుకున్నారు. ఈ భారతదేశంలోని ఇది ప్రమాణం అండి. ఈ ఋషులు ఇప్పుడు ఉన్నారు, తపస్సు చేస్తున్నారు అనేది ప్రమాణం. ఇక్కడ ఒక శ్లోకం. ఏ వై భారతవర్షేస్మిన్ క్షేమాయ స్వస్థయే నృణాం ధర్మజ్ఞానశమోపేతం అకల్పాద స్థితస్తపః. ఈ నారాయణ మహర్షి ఈ భారతదేశమునందలి జనులకు యొక్క ఐహిక ఆముష్కిక శుభముల కొరకంటే ఇహ సుఖం పరసుఖము కోసం కల్పం ఆదిలో నుండి ధర్మము, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహములతో కూడినటువంటి వైరాగ్యంతో కూడినటువంటి తపస్సుని ఇప్పుడు చేస్తున్నారట. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అట్లాంటి ఋషులు ఇంకా తపస్సు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఇటువంటి జ్ఞానమును ఇక్కడ కూర్చొని మాట్లాడి వినగలుగుతున్నాము. ఇప్పుడు కూడా మనకు శాస్త్రాలన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అందుకని ఈ దేశం కాలం మారిపోయింది, కలియుగం వచ్చి ఎట్లా ఉన్నా కూడా ఈ జ్ఞానం ఎక్కడికి పోలేదండి. అది ఆ ఋషుల యొక్క గొప్పతనం. వాళ్ళు అందుకోసమే తపస్సు చేస్తున్నారట, లోక కళ్యాణం కోసం తపస్సు. ఇదేదా ఉద్ధవుడికి కూడా భగవంతుడు 11వ స్కందంలో బోధించి ఆయన్ని కూడా హిమాలయాలకు పంపించాడు తపస్సు చేసుకోమని. ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడంటే, నీవు తపస్సు చేస్తుంటే చాలు ఈ భాగవతము, భాగవత ధర్మములు, ఈ వేదాంత విచారణములు ఇవన్నీ లోకంలో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీలాంటి తపస్సు చేసే ఋషులు ఉంటుండాలి అని ఈ భారతదేశం మాత్రమే ఋషులకు పరంపర.
ఇక్కడ ప్రమాణం. అలా చెప్పిన తర్వాత ఆ నారాయణ ఋషి అక్కడ నారదులు వారు వెళ్ళినప్పుడు కలాప గ్రామం అనే చోట నుంచి అనేక ఋషులు కూడా అక్కడికి చేరారుట. వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చున్నప్పుడు పెద్ద ఊరు. అప్పుడు ఎప్పుడో పూర్వం జనలోక వాసులు ఈ బ్రహ్మం గురించి ఇట్లాగే వాళ్ళు కూడా చర్చిస్తుకుంటున్నారు. బ్రహ్మము, వేదములు, శృతులు ఎట్లా తెలియచేస్తాయని అని చెప్పినప్పుడు ఆ నారాయణ ఋషి నారదులు వారితోటి చెప్పడం మొదలుపెట్టాడు. ఓకే, నారాయణ భగవాన్ ఉవాచ. ఇంకా నారాయణ ఋషి, నారాయణ ఋషురువాచ. ఓ నారద, నువ్వు అడిగావి ఈ ప్రశ్నని. ఇది చూడండి, ఒకళ్ళని అడిగితే వాళ్ళు ఇంతకుముందు జరిగిందని చెప్తున్నారు. ఇలాగే అక్కడ కూడా పూర్వం ఎక్కడంటే బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులందరూ కూడా కూర్చొని వాళ్ళ మధ్యలో కూడా ఈ బ్రహ్మసత్రం అంటే అందరూ కలిసి చేసే బ్రహ్మ విచారము పేరు. వితండవాదం కాదు, చక్కటి అనుసంధానం చేసుకుంటారే ఆ మహర్షులు. అటువంటి దాని పేరు బ్రహ్మసత్రం. అనేక రోజులు జరుగుతుంది. ఆ టైంలో నువ్వు లేవు అక్కడ. నువ్వు బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడివే. నువ్వు శ్వేతదీపాధిపతి అయినటువంటి అనిరుద్ధుడైనటువంటి ఆదిశేషుని చూడటానికి వెళ్ళావు నువ్వు. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ బ్రహ్మ విషయం గురించి శృతులు మౌనముగానే ఉంటున్నాయి, చెప్పకుండా ఉంటున్నాయి, సైలెన్స్గానే మాట్లాడినా కూడా ఆ మాటలు సైలెన్స్ని తెలియజేస్తున్నాయని చెప్పి అసలు బ్రహ్మ విషయం శృతులు కూడా మౌనాన్ని దాల్చుతాయి అని. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అట్లా వాళ్ళందరూ డిస్కస్ చేసేటప్పుడు సనందుడు చెప్పాడుట, భగవంతుడు ఒకసారి ఒక ప్రళయం, ఒక కాలం తర్వాత ప్రళయం అయినప్పుడు ఆయన ప్రళయ నిద్ర మీద యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు, పడుకుంటాడు. అన్నీ కూడా ఆయనలో లయించిపోతాయి. సో భగవంతుడు నిద్రపోతే యోగ నిద్ర, జీవుడైనటువంటి మనం నిద్రపోతే మన పేరు లయ. అది ప్రళయం, మనది లయం. అది యోగ నిద్ర, మనది మామూలు నిద్ర. ఓకే, సో శృతి అంటే ఉపనిషత్ అని అర్థం చేసుకోవాలి. వేదం అని కూడా ఉన్నా కూడా అప్పుడు శృతి అనేటువంటిది మ్యూజిక్కి చూడండి వెనక తంబుర శృతి ఉంటుంది కదా, అలాగే అప్పుడు ఎప్పుడైతే శృతి అన్నామో అట్లా అనుకున్నా కూడా లయ అనేది ఉండాలి కదా. అందుకని ఒక పదమే ఉంది, శృతి ఉపనిషత్, లయ స్మృతి. ఆ లయం ఏమిటంటే ఉపనిషత్ శృతి మాత, లయ పిత, శృతి స్మృతి. చూసారా, ఉపనిషత్తు బ్రహ్మమును ప్రతిపాదిస్తుంది, స్మృతులు వచ్చి ఆ బ్రహ్మమును తెలుసుకున్నట్టుకు ఈ లోకంలో పుట్టిన జీవులందరూ ఎట్లా ప్రవర్తించి, ఎలా చేసి, ఎలా జీవితాన్ని గడుపుకోవాలనేటువంటిది ఈ వరల్డ్ గురించి చెప్తే స్మృతులు మాట్లాడతాయి, ధర్మం అధర్మం అన్నీ గురించి. సరే, అప్పుడు ఏమైనదంటే అట్లా ఆ భగవంతుడు ప్రళయకాలం నిద్ర, యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు శృతులన్నీ కూడా మరలా ఆయనని నిద్ర లేపేందుకు యోగ నిద్రలో నుంచి పొద్దున్న ఎట్లయితే రాజుని లేపటానికి వీళ్ళు వస్తారు కదా, బందీ మాగదులు వచ్చి రాజుని గురించి పాడుతూ వాళ్ళు చక్కగా ఆయన నిద్ర లేపుతారు. అట్లాగా తెల్లవారుసాము ఈ నిద్రిస్తున్నటువంటి భగవంతుడిని ప్రళయకాలం సమయంలో ఈ శృతులన్నీ కూడా ఆయన మేల్కొల్పినయట. అందుకని నేరుగా శృతులంటే ఏంటి, వేదముల యొక్క అధిష్టాన దేవతలు రూపము తీసుకొని వచ్చినట్లుగా వాళ్ళ వాక్కు మూలమా భగవంతుణ్ణి ఇట్లా స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, పొగుడుతూ ఆయన్ని మేల్కొల్పుతున్నాయి. ఎందుకు మేల్కొల్పటం? ఆయన పూర్తిగా అట్లాగే నిద్రపోతుంటే ఎట్లా? ఇక్కడ ఎన్నో జీవులు ఇంకా మోక్షమును పొందటానికి, ముక్తిని పొందటానికి ఇంకా ఎదురు చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఒక 28 శ్లోకాలండి శృతి గీత. ఇది చాలా లోతైనటువంటి ఉపనిషత్తుకు సమమైనటువంటి అనేక పదాలతో, కష్టమైన సంస్కృతముతో, పెద్ద పెద్ద శ్లోకాలు పాడటానికి కష్టం,
ప్రోజ్ ఆర్డర్లో మాత్రమే చెప్పేందుకు ఉండేటువంటి 28 శ్లోకాలు ఉన్నటువంటి శృతి గీత. దీనిని నేను ఒక్కొక్క శ్లోకంలో ఉన్నటువంటి ఒక 2 పదాలను మాత్రం, సారాంశాన్ని మాత్రం చెప్తూ మనం ఈరోజు దాన్ని ముగిస్తాం. చూడండి. శ్రుతయవూచుః జయ జయ జహ్యజామజిత దోషగృహీత గుణాం త్వమసి యదాత్మనా సమవరుద్ధ నమస్తభగః అగజగదోకసామఖిల శక్త్యవబోధకతే క్వచిదజయాత్మనా చ చరణతోనుచరన్నిగమః. ఓకే, ఈ సంస్కృతము పదాలు ఇదంతా కూడా చాలా నిదానముగా వాళ్ళు శ్రద్ధతోటి భాషను తెలుసుకొని చదువుకోవాల్సినటువంటి విషయాలు. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఏం చెప్తున్నారంటే, మొదట భగవంతుడిని జయ జయ, మొదట్లోనే నీకు జయం, నీకు జయం. ఎందుకంటే ఆత్మకే జయం, పరాజయమే లేనటువంటి వాడ, సర్వమునకు స్థావర జంగములకు ప్రాణులకు ఆధారమైనటువంటి వాడవు. అన్ని జీవులకు ప్రాణులందరికీ అనాదిగా ఉంటున్నటువంటి ఈ అజ్ఞానం మాయను తొలగింపచేయి నువ్వు, అందుకని లెమ్మంటున్నారు. అజిత అంటే మాయ, అజ అంటే మాయ. ఆ మాయను జయించేట్లుగా, ఈ మాయను చిక్కుకోకుండా వాళ్ళను నువ్వు అనుగ్రహించాలి. అదినాల కాబట్టి నీకు మాయ నీ చేతిలో ఉంది, నిన్నేమి చేయదు. కాబట్టి నిన్ను వేదములు ప్రతిపాదిస్తున్నాయి ఈ విధముగా, నీ స్వరూపమునందే నీవు ఉంటావు. కానీ నీ నుండి ఉద్భవించినటువంటి జీవరాశులు, మనుషులు ఉన్నారు, జీవులు, వీళ్ళు మాయా శక్తికి లోనైపోయినారు. వాళ్ళకి జ్ఞానము కలిగించు, వాళ్ళని మేల్కొల్పు, మొదలు నువ్వు మేల్కో అంటున్నారు. చెప్పి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పే వాక్యం ఉందే ముఖ్యంగా ఉపనిషత్తుల్లో, అదే ఇక్కడ మరలా ఉదాహరణ. మట్టి నుండి పుట్టిన కుండలు అన్నీ మట్టిలోనే కలిసిపోతాయి, తర్వాత పగిలిన తర్వాత ఏమైనా సరే. సో ఏది కారణము అయిందో కార్యమునకు, కారణము కూడా కార్యంతో పాటుగా ఉంటుంది. ఈ కార్యముగా కనపడే నామరూపాలు ఒకవేళ ధ్వంసమైనా కూడా కారణంలోనే విలీనమైపోతాయి అనే ఉదాహరణ చెప్తూ, ఈ సర్వము బ్రహ్మమే అని చెప్పి మంత్రములు, ఆ ఋషులు చెప్పే మంత్రాలన్నీ నిర్దిస్తున్నాయి. కాబట్టి మహర్షులు ఏదైతే మనసులో సంకల్పం చేస్తున్నారో అది రూపముగాను, వాక్కు ఏదైతే వర్ణిస్తున్నారో అది నామముగాను, ఏదైతే అవన్నీ వస్తున్నాయో అవన్నీ కూడా నీ నుండి వచ్చినవే, నిన్ను తెలియజేయటం కోసమే అని చెప్తూ మరొక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు నడుచుతున్నాం మనం మనుషులం, కాలు నడుచుటకు ఎక్కడ పెట్టినా కూడా, నువ్వు 5వ అంతస్తులో పెట్టినాను, బెడ్రూమ్లో పెట్టినాను, నువ్వు హాల్లో పెట్టినాను, లేక రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నాను పెట్టినాను, కాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా భూమి మీద పెట్టినట్లే కదా. చూడండి ఉదాహరణ. ఇలా సింపుల్ ఉదాహరణలతోటి శ్లోకాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోగలరు. మరొక చోట కాదు, నువ్వు కాలు ఎక్కడ పెట్టినా నీవు భూమి మీద పెడుతున్నావని అర్థం. ఈ బిల్డింగ్ ఎక్కడ ఆధారమైనది? భూమి మీద. కాబట్టి నువ్వు అనుకోకు ఎక్కడో పెట్టాను, భూమి మీదే పెడుతున్నావు. అంటే ఏది చెప్పినాను, ఏది చూసినాను అన్నీ కూడా బ్రహ్మమునే చెప్తున్నాయి. ఎంతమంది ఋషులు ఎన్ని వేదాలు చెప్పినా కూడా అని చెప్పి, ఇది ఎట్లా గ్రహించేదంటే, ఆత్మని గురించి ఇట్లా ధ్యానం చేయాలి, చింతన చేయాలి, మనస్సుని అంతర్ముఖం. ఎప్పుడు? శ్రవణము చేసిన తర్వాత. ఈ శ్లోకంలో శ్రవణం అనే నీ గాథలు, నీ యొక్క మాటలు, నీ యొక్క అమృత పలుకులని, అవి ఎవరైతే వింటూ ఉంటారో, శ్రవణం చేస్తారో, వాళ్ళు ఈ మాయలో నుంచి, ఈ సుఖ దుఃఖముల సంసారం నుంచి తప్పించుకుంటారు. కాబట్టి హృదయంలో ఎప్పుడైతే ఆ శ్రవణం చేసిన విషయాన్ని
వాళ్ళ హృదయంలోనే మననం చేసుకుంటూ నిధిధ్యాసనం చేస్తారో అప్పుడు వాళ్ళు కాలధర్మములకు కట్టుబడి ఉన్నటువంటి జరా మృత్యువులు అనేటువంటివి వాళ్ళకు ఉండవు, ముక్తులైపోతారు. అలా చెప్పి ఎవరైతే అప్పుడు ఈ విషయంలో వాళ్ళు జన్మను ఉపయోగించరో, ఎవరైతే నీకు భక్తులు కాకుండా ఉంటారో, నీ భక్తులై ఉండి ఈ జ్ఞానమును ప్రయత్నించే జీవులు మాత్రమే గాలిని పీల్చే జీవులు. లేకపోతే ఏంటి, జస్ట్ లైకే ఆ బ్లాక్ స్మిత్ ఉపయోగించేటువంటి తోలుతిత్తులు లాంటి వ్యర్థ జీవులు. తోలుతిత్తులు వ్యర్థ జీవులుట. నిజముగా ప్రాణము గాలి పీలుస్తున్నాడంటే భక్తులై ఉండాలి. సో భక్తియే జీవనమునకు జీవనం. భక్తి లేకపోతే, వివేకం లేకపోతే అది మరణంతో సమం అంటున్నారు. తర్వాత యోగ విషయములను కొన్నిటిని చెప్పి అనేక ఋషులు అనేక రకాలుగా నీ యొక్క తత్వమును వివరిస్తుంటారు. కొంతమంది బయట బాహ్యంగా స్థూలంగా చూస్తారు, దాంట్లోనూ బ్రహ్మమే అనుకుంటారు. కొంతమంది కొంచెం సూక్ష్మము చూస్తారు, దాన్ని బ్రహ్మం అంటారు. కొంతమంది ఇంకా అతి సూక్ష్మముగా చూస్తారు, అది బ్రహ్మమే. సో గ్రాస్, సటిల్ అండ్ సటిలెస్ట్ ఎట్లా చెప్పినా అన్నీ ఒకటే. తర్వాత శ్లోకంలో కార్యము ఇప్పుడు చెప్పినట్లుగా కార్యము కారణము అన్నీ నువ్వే. కాబట్టి రెండు లేవు. ఎట్లాగా అని చెప్పినప్పుడు ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఇది దేవతా శరీరాలు, పశు శరీరాలు ఇట్లా వ్యత్యాసాలు కనపడుతుంటాయి. కానీ ఇవన్నీ ఈ దేహములే మిథ్య అయినప్పుడు ఇంకా వాటిల్లో అది దేవతా శరీరం అయినటువంటి పశు శరీరం ఏంటి, దాంట్లో ఏమున్నది, ఆ చైతన్యం ఏమిటి, అది తెలుసుకుంటే అది సచ్చిదానందం పరమాత్మ శుద్ధ అంతఃకరణ ఉన్న మహాత్ములు మాత్రమే ఈ ఆత్మని తెలుసుకుంటారు. ఇది ఎట్లా అంటే ఉదాహరణ ఇక్కడ మరలా కరెంటు లాగా. ఇప్పుడు బల్బు వెనకాలన్నది, ఫ్యాన్ వెనకాలన్నది, ఫ్రిడ్జ్ వెనకాలన్నది అన్నీ కానీ ఫ్రిడ్జ్ వేరుగా కనపడుతున్నది, అది చేసే పని వేరుగా ఉంది, బల్బు చేసే పని వేరుగా ఉంది, ఫ్యాన్ చేసే పని వేరుగా ఉంది. కానీ అన్నిటిని పని చేయిస్తున్నది ఎవరు? కరెంటు కదా. అట్లా అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ సాధన జ్ఞానులు అంతఃకరణలో వాళ్ళ స్వరూపాన్ని తెలుసుకుంటారు అని చెప్పి సాధకులు శ్రవణమే మరలా దాని గురించి మరలా చెప్తున్నది. అజ్ఞానమును తొలగించుకొని తత్వమును తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టమే, దుర్లభం అంటున్నది శృతులే. అందుకని కఠోపనిషత్తులో చెప్పినట్టు క్షురస్య ధార, వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్. అందుకని అంత సులభమైన విషయం కాదు, కానీ మనుష్య ప్రయత్నం చేస్తే సులభమే. ప్రయత్నం చేయని వాడికి అతి కష్టం, ప్రయత్నం చేసిన వాడికి సులభమే. కాబట్టి భక్తులు, వివేకులు, జ్ఞానులు దీనిని చేస్తారు. ఇట్లా శ్రవణము ముఖ్యముగా వాళ్ళు అనుసరిస్తారు అని చెప్పి, కాబట్టి ఆ శ్రవణము ఎక్కడ దొరుకుతుంది? మహాత్ముల సాంగత్యంలో దొరుకుతుంది, సత్సంగంలో దొరుకుతుంది. కాబట్టి హంసలు ఎవరు? భక్తులు, మహాత్ములు. వాళ్ళతోటి పరమహంసలతోటి సమూహంతో సంఘం చేస్తూ, మహాభక్తులు కూడా సన్యాసులతోటి భక్తులతోటి సంఘం ఉంటే, శ్రవణం చేస్తుంటే మోక్షము వాళ్ళకి దొరుకుతుంది. ఇలా చేయకపోతే అసలు ఈ జన్మలో ఇలా ఆత్మని తెలుసుకోవడానికి, తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అది ఆత్మహత్యతో సమానము. ఓకే, ఆత్మహత్య చేసుకున్నట్లే దీనికి ప్రయత్నం చేయకపోతే. ఆత్మను తెలియక దేహము ఆత్మ అనుకుంటుంటే అది ఆత్మహత్య చేసినట్లే. తర్వాత దేవుడు ఆత్మకు పరమాత్మకు సమదృష్టి అన్నిటి యందు. కాబట్టి అన్నిటి యందు సమదృష్టి ఉన్నది నీకు అని చెప్పి, తర్వాత వివిధ ధర్మములు సృష్టి లయించిన తర్వాత మిగిలి ఉండేది నువ్వే. సో ప్రళయము అని చెప్పాను కదా, వివిధ ధర్మాలు ఉంటాయి, సృష్టిలో అనేక రకాలు ఉంటాయి. కానీ సృష్టికి ముందు ఉన్నది ఒకే ఆత్మ. సృష్టి ఉన్నట్లు కనపడుతున్నప్పుడు కూడా ఒకే ఆత్మ.
అన్నీ లయించిపోయిన తర్వాత కూడా ఉండేది ఒకే ఆత్మ అని చెప్పి, కానీ ఈ జగత్తు పుట్టడానికి ముందు ఉం, లేని జగత్తు పుట్టిందని చెప్పేవాళ్ళు కొంతమంది వాదికులు ఉన్నారు కదా, వాదించేవాళ్ళు ఫిలాసఫర్స్, వైశేషికులు. జగత్తు వినాశనము గురించి మాట్లాడేవాళ్ళు నైయాయికులు. ఆత్మలో భేదాలు ఉన్నాయి, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ అని చెప్పే సాంఖ్యులు. వ్యవహారము లోకమే ఇది సత్యం అని చెప్పే కర్మవాదులు. వీళ్ళందరూ బోధించేదంతా భ్రమ. వాళ్ళు సొంత స్వకపోల కల్పనం చేసి బోధిస్తుంటారు. కానీ జీవుడు అని అనుకుంటున్నది అసలు జీవుడు లేడు. ఆత్మ అయినటువంటి పరమాత్మవే జీవాత్మ కూడా. కానీ ఈ అజ్ఞానం వలన ఈ భేదము పుట్టినది అని చెప్పి, ఆ తర్వాత దృశ్యం ఈ విచారణ చేయాలని చెప్తున్నది ఇక్కడ శృతులు. ఏమిటంటే ఈ జీవుడు వచ్చి నిజముగా అది ద్రష్ట, కానీ అది ఇప్పటికీ అహంకారముగా ఉండి తను గ్రహించుకోకుండా దృశ్యమును చూస్తున్నది. దృశ్యమును చూసే నేను ద్రష్టను, నేను వేరు కదా అని చెప్పి సర్వము ఆత్మయే అని తెలుసుకునేవాళ్ళు జ్ఞానులు. మొదట దృశ్యమును వివేకం చేసుకోవాలి. చూడబడేది నేను ఎట్లా అవుతాను? చూసేవాడిని నేను వేరు, కానీ మన దృష్టి దాని మీద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా కూడా నేను అనేటువంటిది ఒక చిన్న లిమిటెడ్ ఈ దేహంలో ఉన్నటువంటి ఒక జీవాత్మనే భావిస్తున్నాం. అలా చెప్పి తర్వాత భగవద్భక్తి ఉండటమే ఆత్మభక్తి. కాబట్టి భగవద్భక్తి ఆత్మచింతనకు ఆత్మజ్ఞానమునకు మనకు దోవ చూపకపోతే ఆ భక్తి వ్యర్థమైన భక్తిట. కాబట్టి ఆత్మభక్తి అంటే భగవద్భక్తి, భగవద్భక్తి అన్నాను ఆత్మభక్తియే అని చెప్పి, ఆ తర్వాత బుద్ధికి ఏదైతే గోచరమవుతున్నదో అదంతా కూడా అసత్యమే. బుద్ధిని పని చేయిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, అది నిర్గుణమైనది ఉందో, సత్ చిత్ ఆనందముగా ఉన్నదో అది సత్యం తప్ప బుద్ధి మనస్సుతోటి కలిసి ఇంద్రియముల మూలముగా తెలుసుకునేటువంటి అన్ని ఇన్ఫర్మేషన్లు ఎక్సెప్ట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విద్య తప్ప అవన్నీ అసత్యం. అందుకని ఎవరైనా నేను తెలుసుకున్నాను అని అన్నాడు అంటే వాడు తెలుసుకోలేదు అని అర్థముట. ఇది కేనోపనిషత్తులో చెప్పబడినది. ఎవరైతే నేను తెలుసుకోలేదు అని చెప్పి అన్నాడంటే వాడు నిజముగా తెలుసుకున్నవాడుట. తెలుసుకోతగిన వస్తువు కాదు. నన్ను నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి, చింతించండి. నన్ను నేను తెలుసుకోవాలంటే నేనున్నాను అనేటువంటిది అది ఎప్పుడూ అనిపిస్తూనే ఉన్నది కదా, స్ఫురణ అవుతూనే ఉన్నది కదా అని చెప్పి తర్వాత నీరు అనేటువంటిది గాలి అనేటువంటి నీళ్ళల్లో కొంచెం వచ్చి కలిసినప్పుడు ప్రెషర్ వచ్చి ఏమవుతుంది, నీళ్ళల్లో బుడగలు వస్తాయి, నీళ్ళ మీద నురుగు వస్తుంది కదా. అదే విధముగా ఈ నామరూపాలు గుణాలు ఎప్పుడైతే అట్లకొచ్చి ఈ కలుస్తాయో ఇక్కడ మాయతోటి, అక్కడ పరిణామం అంతా ఏర్పడుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ ఏంటంటే నదులు ఉన్నాయండి, అనేక నదులు అన్నీ కూడా సముద్రములో పోయి కలిసేవే కదా, సముద్రంలోంచి పుట్టినవే సముద్రంలో పోయి కలుస్తాయి. అలాగే రకరకాల పుష్పాల నుంచి తీసుకురాబడినటువంటి తేనె, ఈ తేనెటీగలు తెస్తాయి కదా, ఆ తేనె కూడా అంతా ఒకటే, ఒకే తేనె, కానీ అన్నీ అక్కడక్కడక్కడి నుంచి తెచ్చినట్లుగా ఉంది. కాబట్టి సారాంశం రసం ఒకటే అని చెప్పి తర్వాత శరణాగతి చేసిన వాళ్ళకి కాలభయం ఉండదు. తర్వాత మనస్సు గురించి చెప్పేటప్పుడు ఆ మనస్సుని సరి అయిన ట్రైనింగ్ ఇచ్చి ఈ జ్ఞాన మార్గంలో పెట్టాలంటే గురువు యొక్క ముఖ్యత్వం. గురువు ఎవరైతే గురువుని ఆశ్రయించలేదంటే ఆ మనస్సుని
శుద్ధిపరిచి క్రమశిక్షణ పరిచి దానికి ఈ జ్ఞానమును అందించడం కష్టం. అలా ప్రయత్నించకూడదు. తప్పకుండా గురువు సాన్నిధ్యంలో, గురువు కృపచేత, గురువు యొక్క ఉపదేశం చేతనే ఈ మనస్సుని మనం అనుసరించాలి. ఒక నావికుడు, కెప్టెన్ ఉంటాడు కదా షిప్కి, ఉదాహరణ చెప్పబడింది ఇక్కడ. వర్తకులు ఆ పడవలో పెద్ద ఓడలో కూర్చున్నారు కాబట్టి వందలాది మంది, కానీ దుఃఖమును పొందుతారు వాళ్ళు కనుక అక్కడ దాన్ని సరిగ్గా నావను నడిపించేవాడు లేకపోతే. ఆ తర్వాత లోకం మీద ఆధారపడటం, వ్యవహారంలో ముఖ్యత్వం ఇవ్వటం, భౌతిక ప్రపంచానికి ముఖ్యత్వం ఇవ్వటం వచ్చేటువంటిది ఎంత నష్టాన్ని కలిగిస్తుందో. లోకం, భగవంతుడిని, ఆత్మను ఆశ్రయించాలి, లోకంలో వ్యవహారం చేయాలి. కానీ జనం సహజంగా తల్లకిందులుగా చేస్తుంటారు అని చెప్పి, తర్వాత సత్తు చిత్తు అనేవి పదాలే కానీ అవి వేరు కాదు. సత్తే చిత్తు, చిత్తే సత్తు, సత్తు చిత్తే ఆనందము, ఆనందమే సత్తు చిత్తు. అది ఎక్స్ప్రెషన్ కోసం ఉపయోగించే పదాలే, అక్కడ అన్ని లేవు, అంతా ఒకటే. ఈ వేదములు మాట్లాడే మాటలు, ఉపనిషత్తు మాట్లాడే మాటలు గురువు గనక వాటిని వివరించి చెప్పకపోతే అవి భ్రమను కలిగిస్తాయి అంటున్నాయి. శృతులే చెప్తున్నాయి చూడండి. ఇలా చెప్తూ చివరిగా వచ్చేసాం. ఏమంటున్నారే, ఈ శృతులు కూడా ఈ విషయాన్ని ఒకటి జ్ఞానము పొందిన తర్వాత శృతులు కూడా విరమించుకొని అవి కూడా శృతులే మిథ్య అని నిరూపిస్తున్నాయి. మేమే మిథ్య, ఎందుకంటే మేము అది తెలియజేస్తాం. ఎందుకంటే ఈ పదాలు, పుస్తకాలు, వార్తలన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? మాయా వాక్కులో ఉన్నాయి. కాబట్టి ఈ శృతులు, వేదాలు కూడా జ్ఞానం వచ్చిన తర్వాత అవి కూడా వెలగిపోతాయి, తొలగిపోతాయి, ఇంకా అవి మాట్లాడవు, మౌనం అయిపోతాయిట. ఇట్లా చెప్పి తర్వాత చివరిగా ఏముంటంటే ఇది కంఠంలో ఉన్నటువంటి నెక్లెస్ వెతుకుతున్నాడు. అది కళ్ళ మీద పెట్టుకున్న కళ్ళజోడే వెతుకుతాం కదా అసలు కొన్నిసార్లు అట్లా. అది ఇక్కడ ఉన్నదని తెలుసుకుంటే చాలు, అది గురువు చూపిస్తే చాలు. ఇది చూడు, నీ కళ్ళజోడు నీ ముక్కు మీదే ఉందంటే ఓహో అప్పుడు ఇట్లా పట్టుకుంటాం. అలాగే కంఠంలో ఉన్నటువంటి కొన్నిసార్లు చైన్ వెతుకుతాం, అది ఎక్కడో పోయిందని కనపడదు, ఆ గుండెలో పక్కన ఎక్కడో ఉంటుంది లోపల జుట్టులో. ఎవరో చూపిస్తే ఇది ఇక్కడే ఉందంటే తెలిసిపోతుంది. అంత సులభం. నీ స్వరూపం నీ దగ్గరే ఉంది, నువ్వే అది అని చెప్పి ఆ తర్వాత ఇట్లా తెలుసుకోకపోతే దానివలన వచ్చే భయాలు ఏంటంటే మృత్యు భయం ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే స్వరూపం తెలియకుండా ఉంటుంది. తర్వాత పుణ్యపాపాలు చేస్తూ ఈ సంసారంలో ఇలా తిరుగుతూనే ఉంటాడు అని చెప్పి చివరి శ్లోకంలో శృతులు ఏం చెప్తున్నాయంటే, ఈ నేతి నేతి వాక్యములతో శృతులు నిన్ను వివరిస్తాయి. ఇది కాదు ఇది కాదని అన్నిటినీ తొలగించిన తర్వాత ఇంకా ఏది శేషం మిగిలి ఉంటుందో తొలగించడానికి వీలు లేనటువంటిది నన్ను నేను తొలగించలేను, మిగతావన్నీ తొలగించేస్తాను, నెగెట్ చేస్తాను, అది సత్యం అని తెలుసుకోమని చెప్పి ఈ నారాయణ ఋషి ఇలా వాళ్ళకి, నారదుల వారికి చెప్పినది ఇది తెలుసుకున్నటువంటి చక్కగా. నేను చాలా సింపుల్గా ఏదేదో మాట్లాడి చెప్పానే కానీ ఇది ఎంతో లోతైనగా ఉంది. ఇంకా ఈ ఫలశ్రుతి ఇది విన్నవారికి ఇది మరలా మరలా వింటుండాలి. ఇదేంటండి చెప్పిందే చెప్పినట్లుగా ఉందంటే అసకృత్ అన్న మరలా రుబ్బిన పిండిని మళ్ళా రుబ్బినట్లుగా మనం నెమర వేస్తూనే ఉంటే అది ఎప్పుడో క్లిక్ అవుతుంది ఆ ఈశ్వరుడు కృపచేత. ఈ తర్వాత నారదుడు నమస్కరించి వాళ్ళందరికీ ఆయన వేదస్థుతిని ఆయన మనసులో పెట్టుకొని వెళ్ళాడు. ఆ తర్వాత వేరే చిన్న చిన్న కథలు వస్తున్నాయి. వృకాసురుని యొక్క వృత్తాంతము, ఆ తర్వాత
ముగ్గురు త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళని పరీక్ష చేయటం భృగు మహర్షి వలన. ఆ తర్వాత అర్జునుడు ద్వారకాలో నివసించినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు యొక్క పుత్రులను రక్షించి తీసుకొస్తారు అర్జునుడును కృష్ణుడు వెళ్ళి, ఈ కథ. ఆ తర్వాత భగవంతుడు భగవాన్ మరలా ఎట్లా విహారం చేసి ఆ ద్వారకా నగరంలో ఆయన యొక్క లీలని చేశాడో అవన్నీ చెప్పి చివరికి ఈ 10వ స్కందము ముగిసిపోతున్నది. ఈ రోజుతోటి మనము ఈ 10వ స్కందమును ముగించాం. నిరుద్ధ స్కందం అని చెప్పబడి 10వ స్కందంలో ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు అవతారము చిన్న బాలలీలలు, యవ్వన లీలలు, గృహస్థ లీలలు, ఇంకా భారతంలో చెప్పినట్లు ఆ యుద్ధం సమయం, భగవద్గీత ఉపదేశం ఇవన్నీ కూడా వస్తాయి. కానీ మనకు తర్వాత వచ్చేటువంటి ఏకాదశ స్కందం అది చాలా హృదయం, భాగవతమునకు హృదయముట, ఆశ్రయ స్కందముట, ముక్తి స్కందముట. భగవంతుడి అనుగ్రహంతో వచ్చే వారం మనం ఆ ముక్తి స్కందమైనటువంటి 11వ స్కందాన్ని ప్రారంభిద్దాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.